ఒక ఊరిలో సుబ్బయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి ఊరి చివర ఉన్న పాత బంగ్లా పక్కనే పొలం ఉండేది. ఆ బంగ్లా గురించి ఊరిలో వింత గాసిప్లు, రాత్రిళ్ళు దెయ్యం తిరుగుతుందని. కాని సుబ్బయ్య భయపడేవాడు కాదు. ఒక రాత్రి సుబ్బయ్య పొలానికి నీళ్లు పెట్టి తిరిగి వస్తుండగా బంగ్లానుంచి ఓ స్త్రీ బయటికి వచ్చింది. చూడటానికి ఆ స్త్రీ చాలా భయంకరంగా ఉంది. ఈ పొలం మీద నాకే హక్కు అని గట్టిగా అరిచింది. సుబ్బయ్య ఒక్క క్షణం దిగ్భ్రాంతి చెందాడు. కాని ధైర్యం కోల్పోలేదు. ఇది నా కష్టానికి వచ్చిన పంట, ఎవ్వరికీ దానిపై హక్కులేదు అని గట్టిగా చెప్పాడు. అప్పుడా దయ్యం కాసేపు నిశ్శబ్దంగా అతన్ని చూసి కన్నీళ్లు పెట్టుకొంది. నిజానికి ఆ స్త్రీ కొన్ని ఏళ్ల క్రితం ఆ బంగ్లాలో ఉన్నటువంటి యజమాని భార్య. తన భర్త మోసం చేసి పొలం అమ్మేసి ఆమెను చంపేశాడు. అప్పటినుంచి ఆమె ఆత్మ అక్కడే తిరుగుతోంది. సుబ్బయ్య మంత్రగాడి సయ్యంతో ఆమెకు ఆత్మశాంతి కలిగించాడు. అప్పటినుంచి ఆ పొలంలో పంటలు బాగా పండేవి. ఊరిలో అందరూ దెయ్యం ఆశీర్వదించిన పొలం అని పేరుకూడా పెట్టారు. ఆత్మను విడిపించినందుకు ఊర్లో వాళ్లంతా సుబ్బయ్యని అభినందించారు. సుబ్బయ్య చాలా ధైర్యవంతుడని అందరూ పొగిడారు. దయ్యం బారినుండి అందర్నీ కాపాడినందుకు సుబ్బయ్యకు ఊరివాళ్లంతా కృతజ్ఞతలు చెప్పారు.